సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మెటుకూరు ధనంజయ రెడ్డికి ప్రతిష్టాత్మక పురస్కారం అందజేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నెల్లూరు జిల్లా సెంట్రల్ బ్యాంక్ ఉత్తమ ప్రతిభ కనబరచడంతో చైర్మన్ మెటుకూరు ధనంజయ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డును అందజేసింది. ఎంతో ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవటం పట్ల మెటుకూరు ధనంజయ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా మెటుకూరు ధనంజయ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్యాంకు లాభాల బాటలో పయనించడంతో ఇటీవలే సిబ్బందికి కూడా 15 రోజుల వేతనాన్ని ప్రోత్సాహకరంగా అందించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా సెంట్రల్ బ్యాంక్ ప్రతిభ చూపటంలో మొదటి స్థానంలో నిలవటంలో మెటుకూరు ధనంజయ రెడ్డి కృషి మాటలతో చెప్పలేనిదని బ్యాంకు సిబ్బంది అన్నారు. గతంలో కూడా సెంట్రల్ బ్యాంకు చైర్మన్ గా విధులు నిర్వహించినప్పుడు బ్యాంకు అద్భుత లాభాల బాటలో నడిచిన విషయం తెలిసిందే. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ మెటుకూరు ధనంజయ రెడ్డికి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ పదవి అప్పచెప్పడం విశేషం. నెల్లూరు జిల్లాలో ఈ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ పదవికి ఎంతో మంది పోటీ పడ్డ విషయం తెలిసిందే. అయినప్పటికీ అనుభవజ్ఞుడైన ధనుంజయ రెడ్డి వైపే టీడీపీ అధిష్టానం మొగ్గు చూపడం విశేషం. దానికి తగ్గట్టే సెంట్రల్ బ్యాంక్ లాభాల బాటలోకి తీసుకుని వెళ్లటంలో ధనుంజయ రెడ్డి సఫలీకృతమయ్యారు.